మరి మొదటి పరిశుద్ధ దినమందు మరి ఆయన పరిశుద్ధ ఆవరణలో ఉండడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కేవలం సంతోషించే వారమై ఉందమ్మగాక. ఎంజాయ్ ఈస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈ మందిరంకి అవతల ఉన్నవన్నీ మీరు మర్చిపోండి. ఫర్గెట్ ఎవ్రీథింగ్. వేర్ యు ఆర్, ఎంజాయ్ దట్ మూమెంట్. వేర్ యు ఆర్, ఎంజాయ్ విత్ దట్ పీపుల్. ఆ ప్రజలతో, ఆ సహవాసంతో, ఆ ప్రదేశంలో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనం ఏం చేయాలి తెలుసా? సంతోషముగా ఉండాలి. ఆమేన్. ఆ సమయాన్ని, ఆ మనస్సుని, ఆ తలాంపుల్ని అవన్నీ కూడా మనం ఎవరి కోసమైతే వచ్చామో ఆయనకి ఇచ్చేయాలి. హల్లెలూయా. ఈ ఉన్న సమయం ఎవరి సమయం? అండ్ దిస్ టైమ్ ఈస్ బిలాంగ్స్ టు హూ? ఈ సమయం ఎవరిది? ఆమేన్, హల్లెలూయా. ఉన్న సమయం, దేవుని సమయాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఆమేన్. పాటల్లో ఎంజాయ్ చేయాలి, మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి, వాక్యం ఎంజాయ్ చేయాలి, ఆయన సన్నిధిని ఎంజాయ్ చేయాలి, మన ఫెలోషిప్ని ఎంజాయ్ చేయాలి. ఇదంతటిని కూడా మనం అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. మాసంలో మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఇది మరి చాలా సులువైన అంశముగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క వెడల్పు, దాని యొక్క పొడవు, దాని యొక్క లోతు చాలా బలమైనది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని వాక్యానికి ఎంత ఎత్తుందో, ఎంత పొడవుందో అది మనం ఊహించలేం. వి కెనాట్ ఇమాజిన్. మనం ఊహించలేం. ఎంతండి, ఇంతండి అని చెప్పడానికి లేదు. దేవుని కృప ఎంతండి, వి కెనాట్ మెజర్ ఇట్. దాన్ని మనం తుగిలేం. దేవుని యొక్క దయ ఎంతండి, ఏమో దాన్ని మనం కొలవలేం. దేవుని యొక్క ప్రేమ ఎంతండి, నో, యూ కెనాట్ మెజర్ ఇట్. దాన్ని మీరు ఒక తక్కిళ్ళు వేసి, ఒక తూకంలో వేసి, ఇదిగో దేవుడి ప్రేమ 10 కేజీలే, దేవుడి కృప 10 కేజీలే, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం ఇంతే అని వి కెనాట్ మెజర్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసే కార్యాలని మనం ఏమాత్రం కూడా ఒక తూకములో వేసి ఆ తూకము లెక్కన చొప్పున మనం చెప్పలేం. ఎందుకంటే దేవుడు అనంతుడు, దానికి అంతము లేదు. ఆ వెడల్పెంతో మనకు తెలియదు, ఆ పొడవెంతో మనకు తెలియదు, ఆ లోతెంతో మనకు తెలియదు. అంతగా, అంత ఉన్నతముగా దేవుడు మన పట్ల కార్యాలను చేసేవాడై ఉన్నాడు, తన ప్రేమను చూపించేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాసములో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలా క్లుప్తంగా, చాలా తక్కువ సమయం నేను మాట్లాడి ఇంకా ముందు దినాల్లో, ముందు సమయంలో మరింతగా మరి దాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము, 35వ వచనము మనము చదువుతున్నాం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల, దేన్ని బట్టి అమ్మ, దేన్ని బట్టి? దీన్ని బట్టి అంటే దేన్ని బట్టి? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన విధానాన్ని బట్టి, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్న ఆ యొక్క అనుభవాన్ని బట్టి, లేకపోతే ఆ యొక్క పరిస్థితిని బట్టి,
ఒకరిని ఒకరు ప్రేమ కలిగిన వారై ఎడల దీన్ని బట్టి మీరు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఏమని? నా శిష్యులు. ఆమేన్, హల్లెలూయా. నా శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరో పోలేండి, 12 మందినో 30 మందినో 70 మందినో పక్కన పెట్టి శిష్యులు అంటే ఎవరంటే తెలుసా? శిష్యులు అంటే ఎవరు? ఆయనను వెంబడించేవారు, అనుసరించేవారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన్ని వెంబడించడం, అనుసరించడం ఏంటంటే ఆయన వెనకాల వెళ్ళడం కాదు, ఆయన చేసినట్టు చెయ్యడం. ఆమేన్. ఆయన మాట్లాడినట్టు మాట్లాడడం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక ఆయన అన్నాడు, మనం యేసుప్రభు ఫ్యాన్స్ కాదు, వీఆర్ ఫాలోవర్స్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యాన్స్ కాదు మనం, ఎవరో ఫాలోవర్స్ అంటే వెంబడించేవాళ్ళు. అందుకనే లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ ఎప్పుడో నేను చెప్పాను, యేసుప్రభు వారు, మీకు చెప్పాను కదా, యేసుప్రభు వారు ఒక ఆయన చేపలు పట్టుకుంటున్నాడు అక్కడ, ఆ దోణి దగ్గర ఉన్నాడు. ఆ దోణి దగ్గరికి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి యూ ఫాలో మీ అని అన్నారు, నన్ను వెంబడించాను. వెంటనే వాడు ఏం చేశాడు? వాట్ హీ హెస్ డన్, ఏం చేశాడండి? వెంటనే ఆ వల, ఆ దోణె, ఆ పరిస్థితులు అన్నీ జస్ట్ లివ్ ఇట్ అని వదిలేసి ఆయన కూడా వెళ్ళిపోయాడు. అంతే కదా. ఇప్పుడు ఆయన వెంబడించటం ద్వారా అతడు ఏమయ్యాడంటే ఇతడు యేసు యొక్క శిష్యుడు. ఆమేన్, హల్లెలూయా. శిష్యుడు ఈజ్ నథింగ్ బట్ ఆయనను వెంబడించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి ఆయన? వెంబడించేవాడు, ఆయన్ను ఫాలో అయ్యేవాడు. వదిలేశారు. ఏం వదిలేశారు? వాళ్ళు వదిలేశారు, దోణి వదిలేశారు, వాడి యొక్క వ్యాపారం, ఉద్యోగం, హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఈ రోజున మనం వెంబడించటం అంటే, లేదా ఆయన్ని ఫాలో అవ్వడం అంటే, ఆయన ఏదైతే చేశారో దాని ప్రకారము చెయ్యటమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తండ్రిని ఎంతగా ప్రేమించాడో, తండ్రి చిత్తానికి ఎంత లోబడాడో, అట్టి రీతిగానే వాళ్ళు కూడా తండ్రిని ప్రేమించాలి, యేసు ప్రభుని ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, ఆయనకి లోబడి ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేనిని బట్టి ఒకరిని ఒకరు ప్రేమ కలిగిన వారి ఎడల దీన్ని బట్టి నా శిష్యులు. ఒకవేళ ఒకరిని ఒకరు ప్రేమించుకునే అనుభవం లేకపోతే, ఒకరిని ఒకరు గౌరవించుకుని ఒకరినొకరిని ప్రేమించుకునే స్వభావం, మనస్తత్వాలు మనలో లేకపోతే మనం ఎవరి శిష్యులం కాదు. యేసు ప్రభు యొక్క శిష్యులం కాదు అని అందరికీ తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీరేం చెప్పక్కర్లేదు. ఈ రోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభు వారు ఇంకా ముందు రోజు, ఆయన మరణించే ముందు రాత్రి లేదా ముందు రోజు, ఆయన మనసులో ఒక ప్రధానమైన తలంపు, ఒక ఉన్నతమైన ఉద్దేశము ఆయన శిష్యులతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆ ముందర ఇంకా ఆయన చివరి దినాలు, ఇంకా ఆయన సిలువకు అప్పగించబడతాడు. ఆయన ఆ భూమి మీద ఆయన దినములు ముగించబడుతున్నాయి. ఆయన మహిమలోనికి, రాజ్యంలోనికి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనది. అలాంటి సందర్భంలో శిష్యులతో ఆయన మనసులో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రధానమైన అంశాన్ని శిష్యులతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఒక ప్రత్యేకమైన, ఒక శ్రేష్టమైన, ఒక ఉన్నతమైన ఆలోచన, అంశము. యేసుప్రభు వారు శిష్యులకు చెప్పాలి, చెప్పి వెళ్ళిపోవాలి అని ఆయన తీర్మానించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు ఆయన చూపించాడు,
హౌ హీ లవ్డ్, ఎలా ఎవరిని ప్రేమించాడు, పాపాత్మురాలైన స్త్రీని ఎలా ప్రేమించాడు, జక్కీని ఎలా ప్రేమించాడు, రోగులను ఎలా ప్రేమించి వాళ్ళ మీద జాలిపడ్డాడు, ఇవన్నీ కూడా ఆయన చూపించాడు. వెళ్ళిపోయే ముందు చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ మధ్యన కూడా భేదాలున్నాయి, వాళ్ళ మధ్యలో కూడా ఏదో తెలియని వేరు వేరు స్వభావాలు ఉన్నాయి. అందులో పేతురు చాలా దూకుడైన వాడు, త్వరగా స్పందిస్తాడు, త్వరగా నిర్ణయం తీసుకుంటాడు. అందులో ఇస్కరేతు యూదా అనేవాడు డబ్బు మనిషి. దేవుని కంటే, యేసు ప్రభు కంటే, తన యజమానుడి కంటే, తన నాయకుడి కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు ఒకడున్నాడు అక్కడ. తర్వాత దినాల్లో సీమోన్ అనే వ్యక్తి రాజకీయంగా లోక సంబంధంగా వెళ్ళిపోయినట్టు చరిత్ర చెప్తుంది. ఇలా ఒక్కొక్కరు వేరు వేరు మనస్తత్వాలు. ఒక ఆవిడ అంటది, ప్రభా నా కొడుకులు మాత్రమే, మా ఇద్దరు కొడుకులు మాత్రమే సింహాసనం అటుపక్క ఒకటి ఇటుపక్క ఉండాలి, మిగతా వాళ్ళు ఎలా వెళ్ళిపోయినా నాకు పర్లేదు, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళందరి సంగతి నాకు అనవసరం, నా కొడుకులు ఒకడు ఎక్కడ ఉండాలి, ఒకడో. ఇలాంటి మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్యలో, ఇలాంటి ఆలోచన కలిగిన మనుషుల మధ్యలో యేసుప్రభువారు వెళ్ళిపోతూ ఒక ప్రధానమైన అంశాన్ని వారి హృదయాల్లో పెట్టి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది జాగ్రత్తగా వినండి, ఇది ఆయన ఏమీ ఒక రిక్వెస్ట్గా చెప్పట్లేదు. ఈజ్ నాట్ రిక్వెస్టింగ్, ఈజ్ నాట్ అడ్వైజింగ్. మరి దయచేసి ఒకరినొకరు జాగ్రత్తగా ప్రేమించుకోండి. ఈజ్ నాట్ అడ్వైజింగ్, సలహా ఇవ్వట్లేదు. అలా ఉంటే మంచిది, మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే మరి మంచిది. ఈజ్ నాట్ గివింగ్ అన్ అడ్వైస్. ఆయన ఏమీ సలహా చెప్పట్లేదు, ఆయన ఏమీ విన్నవించుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆమేన్. ఏమిస్తున్నాను? ఆజ్ఞ అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అంటే ఏంటి తెలుసా? కమాండ్. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? కమాండ్ అంటే ఏంటి? ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా పాటించాలి. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ గివింగ్ ఏ న్యూ కవనెంట్, లేదా న్యూ కమాండ్, ఒక కొత్త ఆజ్ఞని మీకు ఇచ్చుచున్నాను. ఇట్స్ ఎ న్యూ ఆజ్ఞ. ఆమేన్. ఏంటండి ఇది? కొత్తది మీకు ఇస్తున్నాను. కాబట్టి ఇది మీరు ఏం చేయాలి? పాటించాలి, దాని ప్రకారం మీరు చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు వారు కొన్ని సలహాలు ఇచ్చారు కానీ, కొన్ని అడ్వైజులు ఇచ్చారు కానీ, కొన్నిసార్లు ఆయన రిక్వెస్ట్ చేశారు కానీ, ఈ విషయంలో మాత్రం ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం కొంతమందికి మామూలుగా చెప్తాం, రిక్వెస్టింగ్గా చెప్తాం, విన్నవించుకుంటాం, సలహాలు ఇస్తాం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కమెంట్ చేస్తాం మనం. ఆమేన్, హల్లెలూయా. ఏమని చేస్తాం? ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా తినాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. అంటారా లేదా? నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు, 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి, లేకపోతే బాగోదు. దేవునికి స్తోత్రం. ఏంటండి ఆర్డరా రిక్వెస్టా? ఏంటండి ఇది ఆర్డరా రిక్వెస్టా? బాబు మీరు ఎక్కడున్నా పర్లేదు, ఒక 5 నిమిషాలు త్వరగా వచ్చాను బాబు ప్లీజ్. నో, మీరు ఎక్కడున్నా సరే 5 నిమిషాలు ఎక్కడ ఉండాలి. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ కమాండ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఎలా చెప్పారు తెలుసా? మేబీ అక్కడ చెప్పినప్పుడు, లేకపోతే ఆ సందర్భం, అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది, కావాలంటే మీరు 13వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కానీ అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం జరుగుతుందండి? అక్కడ ఆ శిష్యులందరూ కూడుకొని ఉన్నారు. కావాలంటే మీరు 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తాము ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసుప్రభు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై, జాగ్రత్తగా లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని
అంతము వరకు ప్రేమించాను. కింద పుట్టినోట్లు ఎలా ఉందో తెలుసా? సంపూర్ణముగా ప్రేమించాను. హల్లెలూయా. లోకములున్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణముగా అంతము వరకు కూడా ఏం చేశారట? ప్రేమించాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారు సలహా ఇస్తున్నారా లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఆయన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు కదా, ఆయన శిష్యులు ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన్ని వెంబడించే శిష్యులు లేదా ఆయన్ని వెంబడించే వాళ్ళందరూ కూడా ఆయన కమాండ్ ఖచ్చితంగా చేయాలా లేదా? ఇప్పుడు ఆయన కమాండ్ చేయకపోతే ఆయన శిష్యులు అవుతారా అండ్ అవుతారా? ఇదిగో నువ్వు నా కొడుకు అయితేనే నేను చెప్పినట్టు చెయ్యి. అవునా కదా? ఎందుకంటే ఇట్స్ ఆర్డర్, ఇట్స్ ఎ కమాండ్. అది చేస్తే వచ్చే ప్రయోజనం, అది చేస్తే వచ్చే లాభం, అది చేస్తే వచ్చే దీవెన, అది చేస్తే వచ్చే మహిమ, అది చేస్తే వచ్చే దేవునిలో దేవుడు సంతోషించే విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. యేసుప్రభు వారు ఇప్పుడు వాళ్ళకి ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చిచున్నారు. ఐఎమ్ గివింగ్ ఎ న్యూ కమాండ్. ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. ఇది ఒక సలహా కాదు, లేకపోతే నేను రిక్వెస్టింగ్గా విన్నవించుకోవట్లేదు. ఇలా చేయండి ప్లీజ్, ఇలా చేయండి, ఇంక నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, జాగ్రత్తగా ప్లీజ్ 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 ప్లీజ్. నో ప్లీజ్, యు మస్ట్ డూ ఇట్. ఆమేన్. ఇఫ్ యు ఆర్ మై ఫాలోవర్, ఇప్పుడు నన్ను వెంబడించేవాడవైతే, నా ఫుట్ స్టెప్లో, నా అడుగు జాడల్లో నువ్వు నడవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఈ విధంగా నువ్వు చేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? మీరు నన్ను ప్రేమించకపోతే, మీరు నన్ను ప్రేమిస్తే, ఆ ప్రేమ మీలో ఉంటే, ఆ ప్రేమ గనక మీరు పొందుకుంటే, ఆ ప్రేమ గనక మీరు అనుభవిస్తూ ఉంటే, నేను చూపిన ప్రేమ, నేను నేర్పిన ప్రేమ, మీ పట్ల నేను కనపరిచిన ప్రేమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించిన ఎడల యు ఫాలో మై కమాండ్మెంట్స్, నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞలు గైకొనట్లేదు, ఆయన ఆజ్ఞలు మనం గైకోవట్లేదు, ఆయన చెప్పినట్టు మనం చేయట్లేదు, ఆయన మనం వెంబడించట్లేదు, ఆయన ప్రకారంగా మనం జీవించట్లేదు, ఆయనకి మనకి అసలు సంబంధమే లేదు, పొత్తే లేదు. ఆయన నేర్పించింది ఒకటి, మనం చేసేది ఒకటి, ఆయన ఉన్నది ఒకటి, మనం ఉన్నది ఒకటి, అసలు పొంతనే లేదు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుద్ది? మనము ఆయన్ని ప్రేమించటం లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమించకపోతే, ఆయన ప్రేమ మనలో లేకపోతే, ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన ఒక లక్షణాన్ని నేర్పించేసి వెళ్ళిపోయాడండి వీళ్ళందరికీ ఒక లక్షణం నేర్పించి వెళ్ళిపోయాడండి యేసుప్రభు వారు. ఈ థాట్ దెమ్ వన్ థింగ్. ఇదిగో అబ్బాయి, నన్ను వెంబడిస్తున్నారు కదా మీరు అందరూ, యు ఆర్ ఫాలోయింగ్ మీ ఎవ్రీడే. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏంటి పాపాత్మరాలనే దగ్గరికి వెళ్ళాడు ఈయన అనుకుంటున్నారు. వాళ్ళందరి సంగతి మీకు అనవసరం. మీరు నన్ను చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఆవిడ ఎవరో చూడట్లేదు, ఆవిడ పాపాలు క్షమించాలని, లేకపోతే ఆవిడని ప్రేమించాలని, ఆవిడని కూడా నేను దేవుని కుమారుడిగా కుటుంబాన్ని తీర్చిదిద్దాలని నేను అక్కడికి వెళ్ళాను. ఆమేన్. హల్లెలూయా. రేపొద్దున మీరు కూడా అలాగే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రేపొద్దున మీరు కూడా అలా చేయాలి. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, మీరు కూడా అలాగే చేయాలని యేసుప్రభు వారికి నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14వ అధ్యాయమే 21వ వచనం. 14వ అధ్యాయంలోనే మనం ఉన్నాం. 13వ అధ్యాయంలో చదివారు, మళ్ళీ ఇప్పుడు 14వ అధ్యాయానికి వచ్చాం. 14వ అధ్యాయంలో ఎన్నో వచనం చదివారు? 15వ వచనం చదివారు. మళ్ళీ ఇప్పుడు ఏ వచనం చదువుతున్నారు? 21వ వచనం చదువుతున్నారు. ఓకే, గో హెడ్.
నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనునో వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఆజ్ఞలను అంగీకరించి దేవుడు ఏమిచ్చాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడే, వాటికి విధేయత చూపించువాడే, వాటి ప్రకారము చేసేవాడే నన్ను ప్రేమించేవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మనం యేసయ్యని ప్రేమిస్తున్నాం అని మనం చెప్పగలం, కానీ మన క్రియల ద్వారా కొన్నిసార్లు చూపించలేం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వి కెన్ సే మనం చెప్పగలం, మనుషులకు చెప్పగలం, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పగలం, లేకపోతే దేవునికి చెప్పగలం, లేకపోతే ఏదో మనిషి చెప్పగలం, కానీ వి కెనాట్ ప్రూవ్ ఇట్. దాన్ని మనం నిరూపించలేం. ఇప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నారు, దాన్ని మీరు ప్రూవ్ చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయండి? నిరూపించండి. ప్రూవ్ ఇట్. మనం యేసయ్యని ఎంత ప్రేమిస్తున్నామో ప్రూవ్ ఇట్. ఆ ప్రేమను పొందుకున్న మనం, ఆ క్రీస్తుని ప్రేమను అనుభవిస్తున్న మనం ఒకరినొకరిని ఎలా ప్రేమిస్తున్నామో ప్రూవ్ ఇట్. అదే ప్రేమని నీ సహోదరుడి పట్ల, లేదా మన ఇరుగు పొరుగు వారి పట్ల మనం ఎలా చూపిస్తున్నామో ప్రూవ్ ఇట్. నిరూపించండి. నిరూపించడమే కష్టం. ఆమేన్. హల్లెలూయా. మాటలు చెప్పడం సులువే. జక్కయ్య నేను ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా సులువు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని భోంచేయడమే కష్టం. పాపాత్మురాలైన స్త్రీని అమ్మ నేను ప్రేమిస్తానని చెప్పడం చాలా సులువు. బట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా అందరూ రాళ్ళు ఎత్తిన ఈయన మాత్రం రాడెత్తకుండా చూడండి అది 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 నిరూపించడం అనేది చాలా కష్టం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రేమను నిరూపించుదుము గాక. డోంట్ టెల్. చెప్పకండి ఐ లవ్ గాడ్ సో మచ్. రాయకండి, చెప్పకండి. సో చూపించండి. ఆమేన్. హల్లెలూయా. మీ తండ్రిని మీరు ఎంత ప్రేమిస్తారో చూపించండి. మీ తల్లిని మీరు ఎంత ప్రేమిస్తారో చూపించండి. మీ బిడ్డల్ని మీరు ఎంత ప్రేమిస్తారో చూపించండి. నీ బంధువులు మీరు ఎంత ప్రేమిస్తారో చూపించండి. లేకపోతే మీ ఇరుగుపొరిని వారిని ఎంత ప్రేమిస్తారో చూపించండి. ఆ ప్రేమను బట్టి ఎస్, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారి శిష్యులు. దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు. ఈ మిషనరీ హాస్పిటల్ ఎందుకు ఇలా చూస్తున్నారు? వీళ్ళ గొప్పతనం ఏంటి? వీళ్ళ పెక్యులారిటీ ఏంటంటే వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రేమ కలిగిన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను పంచడానికి మనుషులతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, వ్యవస్థలతో సంబంధం లేదు, వర్గములతో జాతులతో సంబంధం లేదు. ఈ రోజున క్రీస్తు ప్రేమ ఎలాంటిది? ఒకరిని ఒకరు ప్రేమించుకొనని ఒక క్రొత్త ఆజ్ఞని మీకు ఇచ్చుచున్నాను. దీనిని బట్టి ఆమేన్. హల్లెలూయా. దీనిని బట్టి ఆ ప్రేమించుకునే ఆ విధానాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నువ్వు మెల్ల వేసుకుని తిరగాల్సిన పని లేదు, జెండా కట్టుకోవాల్సిన పని లేదు, ఉంగరం పెట్టుకోవాల్సిన పని లేదు, టోపీ పెట్టుకోవాల్సిన పని లేదు, నీ కారు మీద ఆ సింబల్ వేసుకోవాల్సిన పని లేదు. ఏ విధంగానూ నువ్వేం చూపించాల్సిన పని లేదు. తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం ద్వారా మనం చూపించాల్సిన పని లేదు. మెడలో లేకపోతే ఈ బ్రేస్లెట్లోనో ఇలా సిలువ వేలాడుతున్నట్టు
చూపించాల్సిన పని లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా మేము క్రైస్తవులం అండి, మేము దేవుణ్ణి వెంబడించేవారమని బాహ్య సంబంధంగా ఎలాంటి వస్త్రధారణలోను వాటిలోను వీటిలోను నువ్వు చూపించాల్సిన పని లేదు. జెండాలు వేసుకుని ఆ శాలువాలు కప్పుకోవటం వల్ల చూపించాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చూపించాలి? మనం ఆయన శిష్యులమని ప్రజలందరూ ఎలా తెలుసుకుంటారు? మేము యేసుప్రభు బిడ్డలం అండి, దేవుని బిడ్డలం అండి, ఆయన ప్రేమ అండి, ఆయన దయ అండి, కనికరం అండి అని నువ్వు చెప్పుకోవడం ఏంటి? నువ్వు డప్పేసుకోవడం ఏంటి? దీనిని బట్టి చదవండి, దేనిని బట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల, మీ ప్రేమను అందరికీ చూపించటం వల్ల, నీ సహోదరుని ప్రేమించడం వల్ల, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం వల్ల, నీ అపార్ట్మెంట్లో ఉన్న వారిని, నీ చుట్టుపక్కల వారిని, బంధువుల్ని ప్రతి ఒక్కరికి ఆ దేవుని ప్రేమ, దైవ ప్రేమ, దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో, దేవుడు ఎంత సంపూర్ణంగా నిన్ను ప్రేమించాడో, దేవుడు నిన్ను ఎంత ఉన్నతంగా ప్రేమించాడో, ఆ ప్రేమని ఎంతగా నీకు చూపించాడో, ఆ పొందుకున్న ప్రేమని ఇంకొకరికి నువ్వు చూపిస్తున్నప్పుడు ఇది నీ ప్రేమ కాదు, నీ దేవుని ప్రేమ అని వాళ్ళు తెలుసుకుంటారు. ఇంతకుముందు నువ్వు ఇలా ఉండేదానివి కాదు, అత్తమాట నోరేసుకుని పడిపోయేదానివి. బట్ నౌ ఇప్పుడు మీరు ఎంతగానో ప్రేమను చూపిస్తున్నారు, చెప్పట్లేదు. యువర్ షోయింగ్ లవ్. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు? వీళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులు, బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలని ఎవరికి చెప్పకండి, వాళ్ళే తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారో తెలుసుకున్నామండి. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలని ఎవరికి చెప్పకండి. లెట్ దమ్ రికగ్నైజ్. ఆమేన్, లెట్ దమ్ రికగ్నైజ్. వాళ్ళని గ్రహించనివ్వండి. నన్ను ఒక ఆయన, మీరు పాస్టర్ గారు కదండి అన్నాడు. ఏమో ఎలా చెప్తే నాకేం తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పాస్టర్ అమ్మ గారండి, మీరు దేవుని నమ్ముకున్నారండి, తెలిసిపోతారు. మీ మాటల వల్ల, మీ పద్ధతుల వల్ల, మీ విధానాల వల్ల, మీరు అక్కడ నివసించే విధానం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోద్ది మీరు ఎవరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసయ్య ప్రేమ గురించి మీరు ఎవరో చెప్పొద్దు, చూపించండి. ప్రూవ్ ఇట్. ఆమేన్. మీ చుట్టుపక్కల వాళ్ళకి, మన ప్రాంతం వాళ్ళకి, మన ప్రజలకి. ఎందుకంటే మనం ఎవరమో తెలుసా? ఆయన శిష్యులమో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన బిడ్డలము. ఆయన ఏం చేసేవాడు? అందరినీ ప్రేమించేవాడు. అందుకని చూడండి, చాలామంది వాళ్ళ నాన్నగారు చాలా మంచివారు, మనవడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ అమ్మగారు చాలా మంచి ఆవిడ, ఈవిడే. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా యేసయ్య ఎవరో చెప్పొద్దు. మీరు చెప్పడం కన్నా మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి చూపించండి. ఆమేన్, హల్లెలూయా. ఈ పక్క వారికి చూపించండి. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించండి. దేవుని బిడ్డలు ఎలా ఉంటారో, ఎంత నిజాయితీగా ఉంటారో, ఎంత క్రమంగా ఉంటారో, ఎంత క్రమశిక్షణగా ఉంటారో, ఎలా జీవిస్తారో, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయో, వాళ్ళ గృహాల యొక్క అట్మాస్ఫియర్, వాతావరణం ఎలా ఉంటుందో, వాళ్ళ పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉంటారో, వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారో, వాళ్ళ కుటుంబంలో ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత ప్రేమలు ఉంటాయో, ఎంత ఆప్యాయతలు ఉంటాయో, ఎంత గౌరవాలు ఉంటాయో, సోదేం చూపించండి. చెప్పకండి, బాబా మా అన్నదమ్ములంటే ఎంత ప్రేమ అండి. డోంట్ టెల్ దెమ్. మా చెల్లి అక్క అంటే నాకు ఎంత ప్రేమో చెప్పకండి. మీరు ఎవ్వరికి ఏమి చెప్పకండి, చూపించండి. ఆమేన్. దీనిని బట్టి నా శిష్యులని అందరంటే ఎవరో? అందరంటే ఎవరండి? అందరంటే ఎవరో? లోకస్తులందరూ, లోకంలో ఉన్న వాళ్ళందరూ. ఆమేన్. నీ పిరుగు పొరుగు వారు అందరూ. ఆమేన్, హల్లెలూయా. అందరూ. ఈరోజు నీ ప్రేమ క్రైస్తవులకు తెలియడం కదండి, నీ పక్కన ఉన్న నీ సహోదరికి తెలియడం కదండి. నీ ప్రేమ అందరికీ తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. అందరికీ తెలియాలి. లెట్ ఎవ్రీబడి నో హూ యు ఆర్. మనం ఎవరో అందరికీ తెలియనివ్వండి. మన క్రియల వలన,
మనం దేవుని బిడ్డలమని నిరూపించుకుందాము గాక. మన యొక్క ప్రవక్తన వలన, మన యొక్క మనస్సు వలన, మన యొక్క నిజాయితీ వలన, మన యథార్థత వలన, మనం నడుచుకుంటే మార్గపు విధానముల వలన, ప్రతి ఒక్క కార్యక్రమం వలన లెట్ us ప్రూవ్ ఇట్. మనం ఒక నిరూపణ చేద్దాం. ఏంటో తెలుసా? వీళ్ళు నిజముగా దేవుని యొక్క బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు. క్రీస్తు ప్రేమ అంటే వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళు ఎప్పుడు క్రీస్తు ప్రేమ గురించి కానీ దేవుని గురించి వాళ్ళు ఎప్పుడు వినలేదు. మీలో, నాలో, మనందరిలో యేసయ్య ప్రేమను, యేసయ్యను చూచుదురుగాక. అలా చూడాలంటే మనం ఏం చేయాలి? చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చూపించాలి? లెట్స్ సీ యువర్ లవ్. నా ప్రేమ చూడండి. హల్లెలూయా. చూపించండి. అండ్ ఫర్ క్రైస్ట్ లవ్. క్రీస్తు ప్రేమకి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదండి. క్రీస్తు ప్రేమకి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదండి. మనం ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదండి. మనం జీవిస్తున్న విధానాన్ని బట్టే, మనం చూపిస్తున్న ప్రేమ, వాళ్ళ పట్ల చూపిస్తున్న కనికరం, వాళ్ళ పట్ల మనం కలిగి ఉన్న అభిమానం, దేశీస్ అవన్నీ చూసి వీళ్ళు నిజముగా దేవుని శిష్యులు, వీళ్ళు నిజముగా దేవుని బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క క్రీస్తు ప్రేమను మరి ఆయన శిష్యులు అని నిరూపించుకున్నటకు మనం ఈ లోకానికి, ఈ ప్రాంతానికి, ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమను నిరూపించుదుము గాక.